ధ్యాన మిత్రులందరికీ నమస్కారం. ధ్యానం, జ్ఞానం, ఆత్మ జ్ఞానం, ఆత్మానుభవాల కోసమే, ఆత్మానుభూతుల కోసమే. అవి రెండూ కూడా ఈ జన్మలో భౌతిక జీవితంలో అనేక కార్యకలాపాలలో మునిగి తేలుతూ లెక్కలేనన్ని అనుభవాలను, అనుభూతులను మూటగట్టుకుని తీసుకువెళ్ళడానికే అనే పరమ సత్యాన్ని విప్పి అందరికీ అతి సామాన్యంగా జీవించే వాళ్ళకు కూడా అందచేసినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారం. డియర్ ఫ్రెండ్స్, గత కొన్ని ఎపిసోడ్స్ గా మిర్దాత్ గ్రంథం గురించి మనం తెలుసుకుంటున్నాము. అయితే రాను రాను చివరి చాప్టర్స్ కి వచ్చే కొద్దీ కూడా దానిని ఇంకా క్లియర్ గా మనం ఇంకా డీప్ గా మనం దాన్ని రిసీవ్ చేసుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది ఫ్రెండ్స్. అందుకే మనం ముందుగా ఒక్క 5 నిమిషాల పాటు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. మన తండ్రి మనకు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. దాని తర్వాత ఈ గ్రంథంలోనికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం కళ్ళు రెండు మూసుకుందాము, చేతులు రెండు కలుపుదాము, శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. మిర్దాద్ గ్రంథంలోని నెక్స్ట్ చాప్టర్ ని అందుకోవడం కోసం ఒక బుద్ధుడు మాత్రమే ఇంకొక బుద్ధుడిని గుర్తించగలడు, వినగలడు, అర్థం చేసుకోగలడు అని చెప్పారు పత్రిజీ. ఒక గురువు మాత్రమే సాటి గురువు చెంతకు చేరగలడు అని చెప్పారు. మనందరికీ గురు స్థానాన్ని ఇచ్చారు పత్రిజీ. మనకంటే ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఉండొచ్చు, ఎక్కువ అనుభవాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు, తక్కువ అనుభవాలు ఉన్న వాళ్ళు ఉండొచ్చు. మనం ఎక్కడున్నాం అనేది తెలుసుకోవడం కోసమే స్వాధ్యాయాన్ని ప్రవేశపెట్టారు ఆది గురువు పత్రిజీ. అవే లేకపోతే మన గూటిలో మనమే గూటిలోని పక్షియో, మన గూటిలో ఏ పక్షి ఉండటానికి అర్హత ఉందో ఇవేవి మనకు తెలియదు ఫ్రెండ్స్. అవి అక్కడే ఉంటాయి, మనం ఇలానే ఉంటాం. అందుకే స్వాధ్యాయం ఎంతో అపురూపం. ఈ భూమికి, భూమి మీద మానవాళికి అత్యంత అపురూపమైన వరాన్ని స్వాధ్యాయంలోనే అనేక గ్రంథాలను పరిచయం చేయడం ద్వారా అందించారు పత్రిజీ. ఒక తల్లి బిడ్డను ఎంత అపురూపంగా పుత్తిళ్లలోనికి తీసుకుంటుందో అంతే అపురూపంగా మనం గ్రంథాన్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. స్వాధ్యాయం శరణం గచ్ఛామి అన్నారు పత్రిజీ. ఆఖరి ఒక్క నిమిషం మై డియర్ ఫ్రెండ్స్.
పత్రిజీ మనకు తన సమక్షాన్ని అందించారు. దానితో పాటు సమస్థాయిని ఇచ్చారు. ఆ స్థాయిలో మనం ఎప్పుడుంటాం ఫ్రెండ్స్? పరమ సత్యాన్ని ఆకళింపు చేసుకున్నప్పుడు, ఆచరించగలిగినప్పుడు, అనుభవానికి తెచ్చుకోగలిగినప్పుడు. లాస్ట్ 5 seconds, my dear friends. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా రెండు చేతి వేళ్ళు విడదీస్తూ కళ్ళ మీద ఉంచుకుందాము. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. మెల్లగా చేతి వేళ్ళు తీస్తూ కళ్ళు తెరుద్దాం ఫ్రెండ్స్. ఇంతటి గొప్ప అపురూపమైన వరాన్ని మనకు అందించినటువంటి ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీకి ఒక్కసారి మనం కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ జయహో చెప్పుకుంటూ మిర్తాత్ గ్రంథంలోని నెక్స్ట్ చాప్టర్ కి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ చాప్టర్ పేరు మాతృబీజం. ఇది గత 2 చాప్టర్స్ లో మనం ఏం తెలుసుకున్నామంటే రాత్రి గురించి సాటి లేని పాటగాడు. అంటే రాత్రి ఎంతటి నిశితమైనదో, ఎంతటి శక్తివంతమైనదో ఈ సాటి లేని పాటగాడు వివరించి చెప్పటం జరిగింది ఫ్రెండ్స్. అంటే సాటి లేదు, అతనికి సాటి అంటే సమతూగే వాళ్ళు, అలా చెప్పగలిగే వాళ్ళు ఇంకెవ్వరూ లేరు అని అర్థం ఫ్రెండ్స్. అలా అతను రాత్రి గురించి వివరించటం జరిగింది. రాత్రిలో మనం ఏమేమి వేసేయాలో, మరి రాత్రి మన గురించి ఏది తన చేతుల్లో పెట్టేయాలో, అప్పుడు ఆ రాత్రి మనకి ఏది అందిస్తుందో ఇవన్నీ కూడా ఆయన అందులో వివరంగా చెప్పటం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మాతృబీజం అనే చాప్టర్ లోనికి వెళ్దాం ఫ్రెండ్స్. ఈయన ఏమంటున్నారంటే, ఈ రాత్రి నిశ్శబ్దంలో మీరు మాతృబీజం అన్న దాని గురించి మననం చేయండి అని అంటున్నారు. సువిశాల చరాచర విశ్వం, దానిలో ఉన్నదంతా బీజ పదార్థమే. దాని చుట్టూ ఉండే పెంకే కాలం, అదే మాతృబీజం అని చెప్తున్నారు. ఈ సువిశాల చరాచర విశ్వంలో ఉన్నదంతా కూడా బీజ పదార్థమే. అంటే మొలకెత్తటానికి సిద్ధంగా ఉన్న పదార్థమే. దాని చుట్టూ ఉండే పెంకే కాలం. దాని చుట్టూ ఏదైతే కవర్ చేసిందో అది కాలం. అంటే దాని సమయం రాగానే, ఎప్పుడైతే దాని సమయం వస్తుందో అది ఖచ్చితంగా మొలకెత్తుతుంది అన్నమాట. అదే మాతృబీజం అని చెప్తున్నారు. భూమిని చుట్టి ఉన్న గాలిలా గ్రుడ్డుని చుట్టుకుని పరిణామ క్రమంలో వికసించిన దేవుడు మహాదైవం అని చెప్తున్నారు. భూమిని చుట్టి ఉన్న గాలిలా, భూమి అంతా కూడా గాలి చుట్టేసింది కదా ఫ్రెండ్స్. మరి గ్రుడ్డుని చుట్టుకుని పరిణామ క్రమంలో వికసించిన దేవుడు మహాదైవం. శరీర ధారణ చేయని అనంతమైన గొప్పదైన జీవం. ఇదంతా ఆయన దేని గురించి చెప్తున్నారు? ఆ సువిశాల చరాచర విశ్వంలో ఉన్నటువంటి బీజ పదార్థం గురించి చెప్తున్నారు ఆయన. శరీర ధారణ చేయని అనంతమైన గొప్పదైన జీవం అది. ఇంకా శరీర ధారణ చేయలేదు అది. ఈ గ్రుడ్డు లోపల ఇరుక్కుని సూక్ష్మ దైవ పదార్థం అనే దేహాన్ని ధరించి అనంతమైన గొప్పదైన జీవ పదార్థం అని చెప్తున్నారు. ఈ గ్రుడ్డి లోపల అంటే ఆ చిన్న గుడ్డు లోపల, దానిలో విత్తనం లోపల కానీ గుడ్డు లోపల కానీ ఇరుక్కుని సూక్ష్మ దైవ పదార్థం అనే దేహాన్ని ధరించి అనంతమైన గొప్పదైన జీవ పదార్థం అని చెప్తున్నారు. అంటే అది ఇంకా సూక్ష్మ రూపంలోనే ఉంది కదా. మరి ఆ ఎంత, ఎలా అంటే సూక్ష్మ రూపంలో ఉంది కదా అని అది చిన్నది కాదు ఫ్రెండ్స్. ఈ కాలానికి దీనికి పరిమితికి ఇదంతా కూడా దానికి సంబంధం లేదు. ఎందుకంటే అది ఒక
ఆకారంలోనికి అది ఎప్పుడైతే వస్తుందో అప్పుడు అది ఈ సైజులో ఉంది, ఇలా ఉంది, ఇలా మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. కానీ అది బీజ రూపంలో ఉంది, ఇంకా మొలకెత్తలేదు కాబట్టి దాని అనంతత్వం ఎంత అనేది మనకు తెలియదు ఫ్రెండ్స్. అనంతమైన గొప్పదైన జీవ పదార్థం అని చెప్తున్నారు. మానవ కొలతలతో కొలవబడినప్పటికీ తల్లి గ్రుడ్డుకి హద్దులు అనేవి ఉన్నాయి. మానవ కొలతలతో కొలవబడినప్పటికీ తల్లి గ్రుడ్డుకి హద్దులు అనేది ఉన్నాయి. తల్లి గుడ్డుకి హద్దులు అనేవి ఉన్నాయంట ఫ్రెండ్స్. అది తాను స్వయంగా అనంతం కాకపోయినా అనంతం అన్ని వైపులా హద్దులుగా గలది అని చెప్తున్నారు. విశ్వంలో ఉన్న అన్ని జీవులు అదే విధంగా సూక్ష్మంగా ఉన్న దేవుడిని చుట్టుముట్టి ఉన్న కాల స్థల అవిచ్ఛిన్నత ఉన్న అవిచ్ఛిన్నత ఉన్న మాతృబీజాలే అని చెప్తున్నారు. విశ్వంలో ఉన్న అన్ని జీవులు అదే విధంగా సూక్ష్మంగా ఉన్న దేవుడిని చుట్టుముట్టి ఉన్న కాల స్థల అవిచ్ఛిన్నత ఉన్న మాతృబీజాలే అని చెప్తున్నారు. ఇవన్నీ కూడా అన్ని జీవులు ఈ కాల స్థల ఆ సూక్ష్మంగా ఉన్న దేవుడిని చుట్టుముట్టి ఉన్న ఏంటి ఏంటి ఏం చుట్టుముట్టి ఉన్నాయి? కాలం, స్థలం, స్థల అవిచ్ఛిన్నత. ఇవన్నీ విచ్ఛిన్నం అవ్వలేదు, అది ఇంకా అవిచ్ఛిన్నంగా ఉన్న మాతృబీజాలే అని చెప్తున్నారు. అయితే వివిధ దశలలో ఉంటాయి అవన్నీ కూడా. మరి ఒకటి అప్పుడే సిద్ధమవుతూ ఉంటుంది, కొంచెం పెరిగి ఉంటుంది, ఇంకొంచెం పెరిగి ఉంటుంది, ఇలా వివిధ దశలలో ఉంటాయి అవన్నీ కూడా. మనిషిలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి జంతువులో సూక్ష్మంగా ఉన్న దేవుడి కంటే కాల స్థల విస్తరణ ఎక్కువగా ఉంటుంది అని చెప్తున్నారు. మనిషిలో సూక్ష్మంగా ఉన్న దేవుడికి జంతువులలో సూక్ష్మంగా ఉన్న దేవుడి కంటే కాల స్థల విస్తరణ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే జంతువు నుండి నెక్స్ట్ స్థాయికి వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇది సోల్. మరి అందుకని విస్తరణ ఎక్కువగా ఉంటుంది అనమాట. మొక్కల కంటే జంతువులలో ఆ విస్తరణ ఎక్కువ. మొక్కల కంటే కూడా, అంటే ప్లాంట్ కింగ్డమ్ కంటే కూడా యానిమల్ కింగ్డమ్స్ లో ఎక్కువ ఉంటుంది. యానిమల్ కింగ్డమ్ లో కంటే కూడా హ్యూమన్ కింగ్డమ్ లో ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట విస్తరణ అనేది. సృష్టి అవరోహణ క్రమంలో ఉంటుంది అది అని చెప్తున్నారు. ఇది బ్యాక్ వచ్చింది, అంటే మనిషి కంటే జంతువు, జంతువు కంటే మొక్కలు, ఇది బ్యాక్ వచ్చింది, అవరోహణ క్రమం ఇది. విశ్వంలో ఉన్న అన్నింటికి ప్రతిరూపంగా నిలిపించే విశ్వంలో ఉన్న అన్నింటికి ప్రతిరూపంగా నిలిచే కనిపించే గ్రుడ్లు, కనిపించని గ్రుడ్లు తల్లి గ్రుడ్డులో క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి ఉంటాయి. ఈ విశ్వంలో అన్ని కూడా ఎలా ఉంటాయంటే, ఈ విశ్వం అంతా ఒక తల్లి గుడ్డు అన్నది తీసుకుంటే ఇందులో అన్నింటికి ప్రతిరూపంగా నిలిచే కనిపించే గుడ్లు, కనిపించని గ్రుడ్లు అన్ని కూడా తల్లి గ్రుడ్లో ఈ మొత్తంలో క్రమ పద్ధతిలో ఏర్పాటు చేయబడి ఉంటాయంట ఫ్రెండ్స్. అంటే ఏది ముందు ఏది వెనక అనేది క్రమ పద్ధతి ఉంది దానికి. ఇష్టం వచ్చినట్టు పడేసి ఉండవు, గుట్టలు గుట్టలుగా పడేసి ఉండవు, ఒక క్రమ పద్ధతిలో అది అమర్చబడి ఉంటాయంట. విస్తరణలో పెద్దది అయినది తనకన్నా చిన్నదానిని, అది దానికంటే చిన్నదానిని మధ్య మధ్య ఖాళీలతో చుట్టి ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు విస్తరణలో పెద్దదైంది, హ్యూమన్ కింద పెద్దదైంది అనుకోండి, ఇంత సైజు ఉంది అనుకోండి, దానికంటే చిన్నది ఏది? యానిమల్ కింగ్డమ్. ఈ కిందది దానికంటే, ఈ యానిమల్ కింగ్డమ్ కున్న ఈ విస్తరణ స్థాయిని హ్యూమన్స్ లో ఉన్నటువంటి ఈ విస్తరణ స్థాయి పెద్దది, ఇది దాని చుట్టూ ఉంటుంది. అయితే దీనికి దానికి మధ్యలో ఖాళీ అది చెప్తున్నారు. చిన్నదానిని, పెద్దదే అయిన తనకన్నా చిన్నదానిని, అది దానికంటే చిన్నదాన్ని మధ్య మధ్య ఖాళీలతో చుట్టుంటుంది. అంటే అంటుకుని ఉండవు, మధ్య మధ్యలో ఖాళీ ఉంటుంది అనమాట. అతి చిన్న గుడ్డు అయిన మూలజీవం అత్యల్పమైన కాల స్థలాలతో చుట్టబడి ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్? అతి పెద్దదేమో కాలం స్థలాలు ఎక్కువగా అధికంగా చుట్టబడి ఉంటుంది. అత్యల్ప
అతి చిన్న గ్రుడ్డు అయిన మూలజీవం ఏదైతే ఉందో అది అత్యల్పమైన అంటే చాలా తక్కువ మైన్యూట్ కాల స్థలాల్లో అది చుట్టబడి ఉంటుందన్నమాట అది. మానవ సంఖ్యని ధిక్కరిస్తూ ఒక గ్రుడ్డులో మరొక గ్రుడ్డు భగవంతుడు ఫలప్రదం చేసిన గ్రుడ్లు అదే విశ్వం అని చెప్తున్నారు. మానవ సంఖ్యని ధిక్కరిస్తూ ఆ మానవులు హ్యూమన్ వీళ్ళంతా పాపులేషన్ ఎంత అంటే ఇంత అని చెప్తారు కదా ఫ్రెండ్స్. దానిని కాదు అది కాదు అని చెప్పేసి నువ్వెంత అన్నట్టు ఇది ఒక గ్రుడ్డులో మరొక గ్రుడ్డు భగవంతుడు ఫలప్రదం చేసిన గ్రుడ్లు అదే విశ్వం. ఇందులో కనిపించేవి ఉన్నాయి, కనిపించనివి ఉన్నాయి. కనిపించే దాని గురించి ఎవరైనా కౌంట్ చేస్తారు, కనిపించని దాన్ని ఎలా కౌంట్ చేయగలరు ఎవరైనా? కానీ లేదు కదా. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటాను. ఇది సత్యం ఫ్రెండ్స్. ఇది అనుభవానికి వచ్చేదాకా మనకి పొరపాటుకు కూడా అర్థం కాదు. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటాను. అలా అని అనుభవానికి వచ్చేదాకా అర్థం కాదు కాబట్టి మనకెందుకు లేని వదిలేయటం కాదు ఫ్రెండ్స్. ఒక్కనాడు మనకిది అనుభవానికి వస్తుంది. అప్పుడు అర్థమవుతుంది. ఏదైనా సరే ఒక విషయం మనకు తెలియడం వేరు ఫ్రెండ్స్, అది అర్థం అవటం వేరు. అర్థమైనప్పుడు అర్థం ఎప్పుడవుతుందంటే అనుభవానికి వచ్చినప్పుడు మాత్రమే అర్థమవుతుంది. వరలక్ష్మి మేడం నాకు ఎన్నో మెసేజెస్ చెప్పేవాళ్ళు. అందులో చాలా వరకు నాకు వెంటనే అది అర్థమైపోయేవి. కానీ కొన్ని మాత్రం అది తెలిసేది అంతే. కొన్ని మాత్రం అది అనుభవానికి వచ్చిన తర్వాత నాకు అది అర్థమయ్యేది ఫ్రెండ్స్. ఇది ఇలా అని చెప్పేసి. అలాగే ఇవి కూడా. నా మాటలు మీకు అర్థం కావడం లేదనుకుంటాను. పరిపూర్ణ అవగాహనకు దారి తీసే నిచ్చెనలో మాటలు ఎప్పుడైనా నిరపాయకరమైన స్థిరమైన మెట్లుగా చేయబడి ఉంటే నేను కూడా నా మాటలను నిరపాయకరమైన స్థిరమైన మెట్లుగా చేయడానికి ప్రయత్నించేవాడిని. పరిపూర్ణ అవగాహనకు దారితీసే నిచ్చెనలో మాటలు ఎప్పుడైనా నిరపాయకరమైన అంటే అపాయం లేని స్థితి, స్థిరమైన మెట్లుగా చేయబడి ఉంటే అంటే అపాయం లేకుండా స్థిరంగా ఉండే మెట్లుగా అవి తయారు చేయబడి ఉంటే కానీ నేను కూడా నా మాటలను నిరపాయకరమైన స్థిరమైన మెట్లుగా చేయడానికి ప్రయత్నించేవాడిని. అంటే ఇవి ఇక్కడెక్కడా కూడా ఈ మెట్లు ఈ స్టెప్స్ ఎలా ఉంటాయంటే పరిపూర్ణ అవగాహనకు దారితీసే మెట్లు ఎలా ఉంటాయంటే ఇప్పుడు మిర్దాద్ ప్రయాణించిన దారిలాగే ఉంటాయి ఫ్రెండ్స్. వాటిలో ఎన్నో అపాయాలు ఉంటాయి, స్థిరత్వం అనేది ఉండదు అక్కడ. అలా ఉంటాయి అన్నమాట. మీరు చేరాలి అని మిర్దాద్ అనుకుంటున్న ఎత్తులు లోతులు వెడల్పులు మీరు చేరాలనుకుంటే మీ మనస్సుల కన్నా ఎక్కువైన దానితో మాటలను మించిన దానితో కలిసి ఉండండి అని చెప్తున్నారు ఈయన. ఎందుకంటే అది మన మనస్సుకు అందదు, మన ఆలోచనలకు అందదు, మన మాటలకి అసలే అందదు. మాటల్లోకి దాన్ని తేలేరు అనమాట. అలా ఆయన చెప్తున్నారు. మీరు చేరాలి అని మిర్దాద్ అనుకుంటున్నాడు మీరు చేరాలి అని చెప్పేసి. అప్పుడు మీరు అనుకుంటున్న ఎత్తులు లోతులు వెడల్పులు మీరు చేరాలనుకుంటే మీ మనస్సుల కన్నా ఎక్కువైన దానితో మనస్సును మించిన దానితో దాటిపోవాలన్నమాట. మనస్సుకు లోబడి ఉండకుండా మనస్సుని దాటి మాటలను మించిన దాటితో కలిసి ఉండండి అని చెప్తున్నారు. మహా అయితే మాటలు అన్నవి కొన్ని అసత్య పరిధులను మాత్రం ప్రయత్నించే మెరుపులు. దేన్నైనా సరే మనం పొందే ఒక ధ్యానంలోనే చూసుకోండి ఫ్రెండ్స్. చాలా సార్లు కొన్ని కొన్ని అనుభవాలని భాషలో పెట్టడానికి సతమతం అయ్యేవాళ్ళం మేము. ఎంత సతమతం అయ్యేవాళ్ళం అంటే అది మాటకి భావానికి అందేది కాదు, భాషకు అందేది కాదు, పదానికి దొరికేది కాదు. చాలా సతమతం అయ్యేవాళ్ళం. ఇవి ఇక్కడ ఆయన ఏం చెప్పిన అలా తీసుకొచ్చి అంత కష్టపడి దాన్ని చెప్పినా కూడా అవి మహా అయితే మాటలు అన్నవి కొన్ని అసత్య పరిధులను మాత్రం ప్రయత్నించే మెరుపులు అంతే. అది శాంతం కాదు ఫ్రెండ్స్. అది శాంతం చెప్పలేము అసలు వాటిని. సత్యాలను చేరుకోవడానికి అవి మార్గాలు ఎంత మాత్రం కావు. వాటికన్నా చాలా చాలా తక్కువైనవి ఇవి. నేను మూల మాతృ సృష్టి బీజం గురించి, దాని సంతతి గురించి, స్థూల సూక్ష్మ దేవుళ్ళ గురించి మాట్లాడినప్పుడు మాటలపై ఆధారపడకండి. దాని నుండి వెలువడే ఆ శబ్ద తరంగం శక్తి తరంగా మారి ఏదైతే వస్తుందో ముందు మనం దాన్ని నింపుకోవాలి ఫ్రెండ్స్. మాటల మీద ఆధారపడకూడదు మనం ఎప్పుడు కూడా.
మెరుపుని అనుసరించండి. చూసారా? ఆ మెరుపు ఏదైతే వస్తుందో, ఆ ఒక మెరుపులాగా ఆ శక్తి ఏదైతే వస్తుందో దాన్ని అనుసరించమంటున్నారు ఆయన. అర్థాన్ని గ్రహించండి. తడబడే మీ అవగాహనకి నా మాటలు శక్తివంతమైన రెక్కల్లా పనిచేస్తాయి. మీ చుట్టూ ఉన్న ప్రకృతిని చూడండి. అది బీజ సిద్ధాంతంపై నిర్మించబడినట్లు మీకు అనిపించడం లేదు? అంటే చుట్టూ ఉన్న ప్రకృతిని చూసి అది బీజ సిద్ధాంతంపై నిర్మించబడినట్లు మనకి అనిపించాలంటే మనం ప్రకృతిని ఎంత డీప్‌గా, ఎంత లోతుగా, ఎంత నిశితంగా పరిశీలించాలి ఫ్రెండ్స్. గమనించండి. ఆ బీజంలో సృష్టి కీలకాన్ని మీరు కనుక్కుంటారు అని చెప్తున్నారు. ఎప్పుడైతే అది బీజ సిద్ధాంతంపై నిర్మించబడినట్టు మనకు అనిపిస్తుందో, అప్పుడు ఆ బీజంలో అంటే ప్రకృతి కూడా బీజ సిద్ధాంతం పైనే నిర్మించబడింది అని చెప్పేసి ఈయన చెప్తున్నారు ఫ్రెండ్స్. ఆ బీజంలో సృష్టి కీలకాన్ని మీరు కనుక్కుంటారు అని చెప్తున్నారు. మీ తల, మీ హృదయం, మీ కన్ను ఒక గ్రుడ్డు బీజం. ఇవి కూడా ప్రతి పండు, దానిలో ఉండే ప్రతి విత్తనము ఒకానొక గ్రుడ్డే. ప్రతి పండు ఒక గ్రుడ్డే. అందులో ఉండే ప్రతి విత్తనము ఒకానొక గ్రుడ్డే. అంటే అది కవర్ చేయబడి ఉంది. దేంతో? కాలం, స్థలం అనే దాంతో. అది ఒక నీటి బిందువు. ప్రతి జీవిలోని తేజస్సు విత్తనం. ఆకాశంలో తమ రహస్యదారుల్లో తిరిగే లెక్కకు మించిన గోళాలు, ఇవన్నీ జీవిత సారాన్ని తమలో ఇముడ్చుకున్న గుడ్లు కాదా? ఆకాశంలో తమ రహస్యదారుల్లో తిరిగే లెక్కకు మించిన గోళాలు. మరి ఆ గోళాలన్నీ కూడా ఏ దారుల్లో తిరుగుతున్నాయి అనేది మనకు తెలియదు కదా ఫ్రెండ్స్. అవి ఎంత వేగంగా తిరుగుతున్నాయో వాటి దారులేంటో మనం అక్కడికి వెళ్ళి చూసినప్పుడు మనకు తెలుస్తుంది. అప్పటిదాకా మనకు తెలియదు కదా. ఇవన్నీ జీవిత సారాన్ని తమలో ఇముడ్చుకున్న గుడ్లు కాదా? జీవిత సారాన్ని తమలో ఇముడ్చుకున్న గుడ్లు అని చెప్తున్నారు. విభిన్న దశలలో విస్తరిస్తున్న సూక్ష్మదేవుళ్ళు కాదా? విభిన్న దశలు. అంటే ఒక దశకి ఇంకొక దశకి సంబంధం లేదనమాట. విభిన్నంగా ఉన్నాయి. భిన్న భిన్నంగా ఉన్నాయి అవి. ఒకేలా లేవు. నిర్విరామంగా గ్రుడ్లు పగలగొట్టుకొని బయటకు వచ్చి మళ్ళీ గ్రుడ్డులోకి పోయేవి కాదా జీవం అంతా? ఒక గ్రుడ్డు బద్దలు కొట్టుకొని వస్తుంది. ఇంకొక గ్రుడ్లోకి వెళ్తుంది. అంటే ఒక కాలం, స్థలం పరిధిలో నుండి ఇంకొక కాలం, స్థలం పరిధిలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అలా పోయేవే జీవం అంతా కూడా అని చెప్తున్నారు. ఆగకుండా సాగే ఈ సృష్టి క్రమం అద్భుతం కదా ఫ్రెండ్స్ మరి. తల్లి గ్రుడ్డు పై నుంచి కేంద్రంలోకి, కేంద్రం నుంచి గ్రుడ్డు పైకి జీవ ప్రవాహం ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. తల్లి గ్రుడ్డు పై నుంచి జీవంలోకి లోపల మూల బీజకణం ఏదైతే ఉందో ఆ లోపలికి, మళ్ళీ దాని నుండి కేంద్రంలోకి, కేంద్రం నుండి మళ్ళీ గుడ్డు పైకి జీవ ప్రవాహం ఆటంకం లేకుండా ప్రవహిస్తుంది. అక్కడ ఏ ఆటంకం ఉండదు ఫ్రెండ్స్. కాల స్థలాలలో వ్యాకోచించే కేంద్రంలోని సూక్ష్మదేవుడు గ్రుడ్డులోకి జీవన క్రమంలో కింద నుంచి పైకి కదులుతాడు. కాల స్థలాల్లో వ్యాకోచించే కేంద్రంలోని సూక్ష్మదేవుడు, సూక్ష్మదేవుడు కదా ఫ్రెండ్స్ మరి, స్థూలదేవుడు కాదు, సూక్ష్మదేవుడు కదా. గ్రుడ్డులోకి జీవన క్రమంలో క్రింద నుంచి పైకి కదులుతాడు. కాల స్థలాలలో క్రింద ఉన్నది చాలా తక్కువగా వ్యాకోచిస్తే పైది ఎక్కువగా వ్యాకోచించి ఉంటుంది. ఆ మూల బీజకణం మరి కాలస్థల పరిధి అక్కడ తక్కువ ఉంటుందని చెప్పారు కదా ఫ్రెండ్స్. ఆ వ్యాకోచం అనేది తక్కువ ఉంటుందని చెప్పారు కదా. అక్కడి నుండి ఈయన ఏం చెప్తున్నారు? కాల స్థలాల్లో వ్యాకోచించే కేంద్రంలోని సూక్ష్మదేవుడు గ్రుడ్డులోకి జీవన క్రమంలో క్రింద నుంచి పైకి కదులుతాడు. అంటే అతి తక్కువ స్థాయి నుండి, తక్కువగా వ్యాకోచించే స్థాయి నుండి ఎక్కువగా వ్యాకోచించే వైపు కదులుతాడు. కాల స్థలాలలో క్రింద ఉన్నది చాలా తక్కువగా వ్యాకోచిస్తే, మూలంలో ఉన్నది చాలా తక్కువగా వ్యాకోచిస్తే పైది ఎక్కువగా వ్యాకోచించి ఉంటుంది. ఒక గ్రుడ్డు కణంలో నుంచి మరొక గ్రుడ్డు కణంలోకి మారడానికి కావలసిన కాలం కొన్నిటికి క్షణం, మరికొన్నిటికి కొన్ని యుగాలు పడుతుంది ఫ్రెండ్స్. అందుకే కొన్ని చూడండి, ఆ
కంటికి కనిపించిన సూక్ష్మజీవులు కానీ, చీమ, దోమ ఇటువంటివి కానీ అవి చాలా తొందరగా పుడతాయి, చాలా తొందరగా చనిపోతాయి ఫ్రెండ్స్. ఇదే మరి ఒక తాబేలు గుడ్డు కానీ, ఇంకా హ్మ్, మనం చదివాము పురాణాల్లో. గరుత్మంతుడు, అంశుమాలి కథలు చదివాము. ఆ అంశుమాలి 500 సంవత్సరాలైనా రాలేదు, ఇంకా దానిలో నుండి ఏమీ రాలేదు, అసలు ఏం జరుగుతుందని ఆ తల్లి ఆరాటపడి కంగారు పడి ఆ గుడ్డుని పగలగొడితే సగం తయారైన అంశుమాలి వచ్చాడు. అతనికి లోయర్ బాడీ తయారవ్వలేదు, లెగ్స్ తయారవ్వలేదు అతనికి ఇంకా. ఓ, ఇంత అనర్థం జరిగిందా అని చెప్పేసి మిగతా గుడ్డుని చూద్దాము బయటకు వచ్చేదాకా అని వెయిట్ చేస్తే అది 1000 సంవత్సరాలకి ఆ పెంకు పగలగొట్టుకుని బయటకు వచ్చింది, సంపూర్ణంగా తయారై. అది గరుత్మంతుడు. ఇలా సమయంలో ఇంత సమయం అని లేదు ఫ్రెండ్స్. ఒక్కొక్కటి కొన్నిటికి క్షణం పడితే మరికొన్నిటికి యుగాలు పడుతుంది. తల్లి గుడ్డు పెంకు పగిలి సూక్ష్మదేవుడిగా, స్థూలదేవుడిగా బయటకు వచ్చే వరకు ఈ ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది అని చెప్తున్నారు. మనుష్యులు చెప్పే ఎదుగుదల, అభివృద్ధి కాకుండా ఈ విధంగా జీవితం వికసించి పెరిగి అభివృద్ధి చెందుతుందంట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ పాయింట్, కీలకమైన పాయింట్ ఫ్రెండ్స్. ఇది గమనించండి. మనం ఎప్పుడైతే బయటి నుండి కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టామో మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఇదంతా కూడా ఎక్కువగా వ్యాకోచించినటువంటి కాలస్థల పరిధిలో ఉంది. కాలస్థల పరిధిలో ఎక్కువ వ్యాకోచించి ఉంది. దీని నుండి మనం లోపలికి 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 వెళ్ళినట్టు, ఆ మూల కణం దగ్గరికి వెళ్ళినప్పుడు అది తక్కువ వ్యాకోచించి ఉందన్నమాట. అంటే అక్కడి నుండి మన లోపలికి బయటికి ఎప్పుడైతే వస్తుందో మనుషులు చెప్పే ఎదుగుదల, అభివృద్ధి కాదు ఫ్రెండ్స్ అది. ఈ విధంగా జీవితం ఇలా ఎప్పుడైతే లోపలికి వెళ్ళి బయటకు వస్తుందో, ఇలా ఎప్పుడైతే వ్యాకోచించి వికసించిందో, ఇది ఇంకా వికసించి పెరిగి అభివృద్ధి చెందుతుంది. ఇది మనుష్యులకు పెరుగుదల అంటే శరీరాన్ని పెంచుకోవటం, అభివృద్ధి అంటే ముందుకు పోవడం. కానీ కాలస్థలాలలో ఎదుగుదల అంటే అన్ని విధాలా వ్యాకోచించడం, అన్ని వైపులా మల్టీ డైమెన్షనల్ గా వ్యాకోచించటం ఫ్రెండ్స్. అందుకే ఒక మాట ఏం చెప్తారంటే, ఆ థర్డ్ డైమెన్షన్ దాటిన తర్వాత మల్టీ డైమెన్షనల్ అని చెప్తారు ఫ్రెండ్స్. అభివృద్ధి అంటే వెనక్కి, ముందుకి, క్రిందకి, పైకి అన్ని దిక్కులలో ఒకే రకంగా కదలికను పెంచటం, తేడా లేకుండా విభిన్నంగా వ్యాకోచిస్తుందని చెప్పారు కదా ఫ్రెండ్స్. అలాగా విభిన్నంగా ఒకే స్థితిలో కదలికను, కాల స్థలాలలో ఎదుగుదల అంటే అన్ని విధాల వ్యాకోచించడం. అభివృద్ధి అంటే వెనక్కి, ముందుకి, క్రిందకి, పైకి అన్ని దిక్కులలో ఒకే రకంగా కదలికను పెంచడం. అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడమే. విశ్వరూపం అన్నారు ఫ్రెండ్స్. అంటే విశ్వరూపం ఎప్పుడు అవుతుంది? ఇది అంతిమంగా మనం ఎప్పుడైతే శాంతం పెరిగేసామో అప్పుడు అది మన విశ్వరూపం అవుతుంది ఫ్రెండ్స్. అంటే అన్ని వైపులా కూడా అది విస్తరించిపోయి ఉంది, వ్యాకోచించి ఉంది. అంతిమ అభివృద్ధి అంటే, అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడం. అంతిమ అభివృద్ధి అంటే కాలాన్ని అధిగమించి స్థూల దేవుడిలో కలిసిపోయి కాల స్థల బంధనాల నుంచి దేవుడి స్వేచ్ఛలోనికి చేరుకోవడమే. దేనిని అభివృద్ధి అన్నారు? ఏది అభివృద్ధి ఫ్రెండ్స్? దేనిని పెరుగుదల అన్నారు? ఏది పెరుగుదల ఫ్రెండ్స్? ఏమన్నా సంబంధం ఉందా అసలు? మనం ఒక విష్ణుమూర్తిని చూస్తాము, కృష్ణుడిని, విష్ణుమూర్తిని వాళ్ళ విశ్వరూపం అని చూపిస్తా ఉంటారు ఫ్రెండ్స్. ఎలా చూపిస్తారు? ఈ భూమి మీద నుండి అనంత విశ్వంలో ఎక్కడ దాకా ఎదిగిందో కూడా తెలియనంతగా దాన్ని చూపిస్తారు ఫ్రెండ్స్. ఈయన అది స్పష్టంగా చెప్తున్నారు. అంతిమ పెరుగుదల అంటే సువిశాల చరాచర విశ్వాన్ని అధిగమించి పెరగడమే. అంతిమ అభివృద్ధి అంటే కాలాన్ని అధిగమించి సూక్ష్మదేవుడిలో కలిసి స్థూల దేవుడిలో కలిసిపోయి కాల స్థల బంధనాల నుంచి దేవుడి స్వేచ్ఛలోకి చేరుకోవడమే. దేవుడి స్వేచ్ఛ అనేది ఏదైతే ఉందో అక్కడికి, దాంట్లోకి చేరుకోవడం ఫ్రెండ్స్. జీసస్ క్రైస్ట్ ఏం చెప్తారు? అన్లెస్ యు బికమ్ ఏ చైల్డ్ యు కెనాట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అని చెప్తారు. స్వేచ్ఛ అనబడే యోగ్యత దానికి
ఒక్కదానికే ఉంది. అది సాధించటమే మనిషికి అమర్చబడిన విధి. విధి అంటే ఇంకేదో కాదు ఫ్రెండ్స్, ఇదే విధి. ఆ దేవుడి స్వేచ్ఛని సాధించటమే, స్వేచ్ఛ అనబడే యోగ్యత దేనికైతే ఉందో దానిని సాధించటమే మనిషి యొక్క విధి అని చెప్తున్నారు. ఈ మాటల గురించి బాగా ఆలోచించండి. ఆలోచించాలి ఫ్రెండ్స్. నిజంగా ఆలోచించాలి. దృష్టి పెట్టాలి. వాటిని మీరు ఆసక్తితో స్వీకరిస్తే తప్ప మిమ్మల్ని మీకోసం మిగిలిన వారిని విడుదల చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ సంకెళ్లకు ఇంకా కుక్కాలను సమకూరుస్తాయి అని చెప్తున్నారు. ఈ మాటల గురించి మీరు బాగా ఆలోచించండి. మీరు స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్నారు అక్కడ. వాటిని మీరు ఆసక్తితో స్వీకరిస్తే తప్ప మిమ్మల్ని మీకోసం మిగిలిన వారిని మిమ్మల్ని మీకోసం మిగిలిన వారిని విడుదల చేయడానికి మీరు చేసే ప్రయత్నాలు మీ సంకెళ్ళకి ఇంకా కుక్కాలనేస్తాయి. ఎప్పుడు మనం దాన్ని ఆసక్తితో స్వీకరించినప్పుడు ఇంకా కుక్కాలు చేస్తాయి ఫ్రెండ్స్. మీరు అర్థం చేసుకుంటే మిగిలిన వారు అర్థం చేసుకోవటానికి మీరు సహాయపడతారని మిర్దాద్ అనుకుంటున్నాడు. పత్రిసారి ఏం చెప్పేవాళ్ళు ఎప్పుడు కూడా, నువ్వు ఏ నేర్చుకుంటే నువ్వు బి నేర్చుకుంటూ ఏ చెప్పేయి పక్క వాళ్ళకని చెప్పేవాళ్ళు. ఏ నేర్చుకోగానే అని చెప్పేవాళ్ళు, అంతేగాని ఏ నేర్చుకోకుండా అని ఆయన ఎప్పుడు చెప్పలేదు ఫ్రెండ్స్. ఏ నేర్చుకోగానే నువ్వు బి నేర్చుకుంటే పక్క వాళ్ళకి ఏ చెప్పేసి అని చెప్పేవాళ్ళు. మీరు అర్థం చేసుకుంటే మిగిలిన వారు అర్థం చేసుకోవడానికి మీరు సహాయపడతారని మిర్దాద్ అనుకుంటున్నాడు. పత్రిసారి అలా అనుకున్నారు కాబట్టే మనకు ఆ సందేశాన్ని ఇచ్చారు ఫ్రెండ్స్. మీరు స్వయంగా స్వేచ్ఛ పొంది జయించాలని, స్వేచ్ఛ పొందాలని అనుకునే వారిని మీరు స్వేచ్ఛ వైపు నడిపించాలని అనుకుంటున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఒక గురువు యొక్క కళ కోరిక ఏ విధంగా ఉంటుందో. అందుకే ఈ సిద్ధాంతాన్ని ముఖ్యంగా మనుషులకు సంబంధించినంత వరకు ఇంకా విపులీకరిస్తాను అని చెప్తున్నారు. అంటే ఇలా ఈ పదాల్లో పెట్టి చెప్తే అది పొరపాటును కూడా అర్థం కాదు ఫ్రెండ్స్. చాలా భారం అయిపోయి వినడానికి కూడా ఎవరు సిద్ధపడరు. ఎందుకంటే మనం చెప్పటం మొదలు పెట్టంగానే వాళ్ళు నిద్రపోతారు. ఇది ఎన్నోసార్లు మేము గమనించాం ఫ్రెండ్స్. అందుకే దాన్ని ఇంకా విపులీకరిస్తాను అని చెప్తున్నారు ఈయన. మనిషి కన్నా క్రింద ఉన్న అన్ని వర్గాల జీవులు మాతృబీజ సముదాయంలో కప్పబడి ఉన్నారు అని చెప్తున్నారు. అంటే మనుషుల కన్నా క్రింది వర్గాల్లో ఉన్న జీవులు, మనుషుల కంటే క్రింద యానిమల్ కింగ్డమ్, దాని తర్వాత ప్లాంట్ కింగ్డమ్ అని ఏం చెప్తున్నారు. కానీ ప్లాంట్ కింగ్డమ్ అనేది సపరేట్ కింగ్డమ్. అది ప్యారలల్ గా వెళ్తా ఉంటది అనమాట. వాటర్ యానిమల్స్ కూడా ప్యారలల్ గా వెళ్తా ఉంటాయి. ప్లాంట్స్ లో ఉండే వాటిని న్యాచురల్ స్పిరిట్స్ అంటారు. మరి వాటర్ యానిమల్స్ లో ఉండే వాటిని ఏంజలిక్ కింగ్డమ్ అంటారు. దాన్ని ప్యారలల్ గా వెళ్తాయి ఫ్రెండ్స్. ఇది ఎక్కడ వస్తుందంటే, ఇంత మనిషి కన్నా క్రింద ఉన్న అన్ని వర్గాల జీవులు అంటే ఖనిజ సముదాయం దగ్గర నుండి వస్తుంది ఫ్రెండ్స్. అది మనిషి కన్నా క్రింద ఉన్న అన్ని వర్గాల జీవులు మాతృబీజ సముదాయంలో కప్పబడి ఉన్నారు. ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయో అన్ని రకాల గ్రుడ్లు ఎక్కువ పరిణతి చెందిన, తక్కువ పరిణతి చెందిన వాటిని చుట్టి ఉన్నాయి. తనకన్నా ఎక్కువ పరిణతి చెందిన వాటిలో ఉన్నాయి, తనకంటే తక్కువ పరిణతి చెందిన వాటిని చుట్టి ఉన్నాయి. అంటే చిన్న గుడ్డు పెద్ద గుడ్డుని, పెద్ద గుడ్డు ఇంకా పెద్ద గుడ్డు ఇట్లా కవర్ చేస్తుంది ఫ్రెండ్స్. పురుగులు, చేపలు, స్తన జంతువులు వీటన్నింటిలో తక్కువ పరిణతి చెందిన వాటిని చుట్టుకుని ఎక్కువ పరిణతి చెందినవి ఉంటాయి అని చెప్తారు. సాధారణ గ్రుడ్డులోని తెల్ల పచ్చని సొనలు గర్భస్థ పిండానికి ఎలా ఆహారం అవుతాయో, అలానే గ్రుడ్డులో కప్పబడిన అన్ని గ్రుడ్లు సూక్ష్మదేవుడికి ఆహారం అయ్యి సూక్ష్మదేవుడి విస్తృతికి కారణభూతం అవుతాయి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక సత్యం చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈయన. ఎలా అంటే, సాధారణ గ్రుడ్డులోని తెల్ల పచ్చని సొనలు గర్భస్థ పిండానికి ఆహారం అని చెప్తున్నారు. అందుకే గుడ్డు కూడా మనం తినకూడదు అని చెప్పారు ఫ్రెండ్స్ పత్రిసి. అది గర్భస్థ పిండానికి ఆహారం అది. అలానే గ్రుడ్డులో కప్పబడిన అన్ని గ్రుడ్లు సూక్ష్మదేవుడికి ఆహారం అయ్యి సూక్ష్మదేవుడి విస్తృతికి కారణభూతమవుతాయి. అంటే ఆ చిన్న స్థాయి నుండి పై స్థాయికి ఎక్స్పాండ్ అవటానికి కారణమవుతాయి ఫ్రెండ్స్, ఆధారం అవుతాయి.
క్రమానుసారంగా ఉన్న ప్రతి బీజకణంలో గ్రుడ్లలో సూక్ష్మదేవుడు కాల స్థల ఆహారంలో మార్పుని సదా గమనిస్తూ ఉంటాడు. ముందు దానికన్నా తరువాత బీజగ్రుడ్లో ఉన్న ఆహారంలో కొద్దిగా తేడా ఉంటుంది. అంటే ఈ క్రమానుసారంగా అంటే క్రమక్రమంగా ప్రతి బీజ కణంలో గ్రుడ్లలో సూక్ష్మదేవుడు కాల స్థల ఆహారంలో మార్పును సదా గమనిస్తూ ఉంటాడు. చిన్నప్పుడు ఎటువంటి ఆహారం అందింది, పెరిగిన తర్వాత అది ఎలా మార్పు చెందింది, ఎటువంటి ఆహారం అందింది, దాని తర్వాత ఇంకా మార్పు చెందిన ఆహారం ఎలా అందింది, ఇదంతా కూడా ఈ మార్పునంతా కూడా సూక్ష్మదేవుడు సదా గమనిస్తూ ఉంటాడంట ఫ్రెండ్స్. ముందు దానికన్నా తరువాత బీజగ్రుడ్డిలో ఉన్న ఆహారంలో కొద్దిగా తేడా ఉంటుంది. కాల స్థల వ్యాకోచంలో తేడా అందుకే అక్కడ ఆహారంలో తేడా ఉంది కాబట్టి కాలస్థల వ్యాకోచంలో తేడా అందుకే ఉంటుందండి ఫ్రెండ్స్. వాయు స్థితిలో ఆకారం లేకుండా విస్తరించి ద్రవ స్థితిలో సూక్ష్మదేవుడు చిక్కబడి రూపం ఏర్పరచుకునే స్థితికి వస్తాడు. వాయు స్థితిలో ఆకారం లేదు కదా ఫ్రెండ్స్, అక్కడ ఆకారం లేకుండా ఆ స్థితిలో విస్తరణ అనేది అక్కడ జరుగుతుంది. ద్రవ స్థితిలో ఏమవుతుందంటే సూక్ష్మదేవుడు చిక్కబడతాడు, అక్కడ విస్తరణ చెందడు, చిక్కబడతాడు. దాని తర్వాత రూపం ఏర్పరచుకునే స్థితికి వస్తాడు, ఒక ఆకారంలోకి ఫ్రేమ్ అవుతాడు అనమాట. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిలో ప్రత్యేకంగా ఉండే జీవం లేకున్నా అతడికి ఖనిజ రూపంలో స్థితిలో ఒక స్థిరమైన రూపం, శాశ్వత స్థిరత్వం వస్తుంది. ఉన్నత స్థాయిలో ఉన్న వాటిలో ప్రత్యేకంగా ఉండే జీవం అక్కడ లేకున్నా కానీ అతడికి ఖనిజ రూపంలో స్థితిలో ఒక స్థిరమైన రూపం, స్థిరత్వం వస్తుంది ఫ్రెండ్స్. అక్కడ వస్తుందంట శాశ్వతత్వం, స్థిరమైన రూపం అనేది. కూరగాయ స్థితిలో ఒక రూపం తీసుకుంటాడు. ఖనిజం ఒక రూపంలో ఉంటుంది, కూరగాయ అనేది ఒక రూపంలో ఉంటుంది. అతడికి పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహింపగలిగిన సామర్థ్యం ఉంటాయి. ఎప్పుడు కూరగాయ స్థితిలోకి వచ్చిన తర్వాత. ఖనిజ స్థితిలో కూడా ఉంటుంది ఫ్రెండ్స్ అది. జంతు స్థితిలో అతడికి ఇక్కడ ఖనిజ స్థితిలో ఉన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే శాశ్వతత్వం, స్థిరమైన రూపం మాత్రమే వస్తాయి. కూరగాయ స్థితిలోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహింపగలిగిన సామర్థ్యం ఉంటాయి. ఖనిజం దగ్గర అక్కడ ఉండేటప్పటికి అదేం పిల్లలను పెట్టదు కదా ఫ్రెండ్స్, సంతానోత్పత్తి అనేది అక్కడ ఉండదు. కానీ కూరగాయ దగ్గరికి వచ్చేటప్పటికి సంతానోత్పత్తి ఉంటుంది ఇక్కడ. స్పర్శతో తెలుసుకోవడం అంటే మనం టచ్ చేస్తే తెలుస్తుంది ఒక మొక్కకి కానీ కూరగాయకి కానీ. అందుకే పత్రిసారి ఏదైనా సరే వంట చేసేటప్పుడు ముందు ఆ కూరగాయని ఇలా చేత్తో పట్టుకోమంటారు. ఇది సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహింపగలిగిన సామర్థ్యం ఉంటుంది దీనికి. జంతు స్థితిలో అతడికి స్పర్శతో తెలుసుకోవడం, కదలడం, సంతానోత్పత్తి చేయడమే కాక జ్ఞాపక శక్తి, ఆలోచనలకు సంబంధించిన మూల సూత్రాలు కూడా తెలిసి ఉంటాయి. అంటే జంతు స్థితిలోకి వచ్చేటప్పుడు కాయగూర వచ్చింది అనుకోండి, దాని అంతటా అది కదలదు కదా, ఎవరైనా కదిలించాలి దాన్ని. ఇక్కడ నుండి ఇంకొక చోటికి వెళ్ళాలంటే ఎవరైనా తీసుకెళ్ళాలి దాన్ని, దాని అంతటా అది కదలదు కదా. ఒక చెట్టు కూడా తనంతట తను కదలదు కదా, ఎవరైనా కదిలిస్తేనే వెళ్తుంది అది. అంటే దానికి కదిలే ఇది లేదు, ఆ సమర్థత లేదు. కానీ జంతు స్థితిలోకి వచ్చేటప్పటికి స్పర్శతో తెలుసుకోవటం ఇవన్నీ వస్తున్నాయి ఫ్రెండ్స్. స్థిరమైన రూపం, శాశ్వతత్వం, స్థిరత్వం, దాంతో పాటు పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహింపగలిగిన ఆ ఇది తర్వాత పెరుగుదల, సంతానోత్పత్తి, స్పర్శతో గ్రహింపగలిగిన సామర్థ్యం, ఇవి ఉంటాయి. జంతు స్థితిలో ఏమవుతుందంటే స్పర్శతో తెలుసుకోవడం, కదలడం, సంతానోత్పత్తి చేయడమే కాక జ్ఞాపక శక్తి, ఆలోచనలకు సంబంధించిన మూల సూత్రాలు కూడా తెలిసి ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ వ్యాకోచించున్నాడు కదా, అందుకని. అయితే మనిషి మటుకు వీటన్నింటితో పాటు వ్యక్తిత్వం, ఆలోచన సామర్థ్యం, తనని గురించి చెప్పుకునే శక్తి, సృష్టి చేయడం వంటివి ప్రత్యేకంగా సంతరించుకుంటాడు. ఎందుకంటే ఇండివిడ్యువల్ కాబట్టి. ఖనిజం రూపంలో కానీ, జంతువు రూపంలో కానీ ఇవన్నీ కూడా గ్రూప్ సోల్స్ ఫ్రెండ్స్. హ్యూమన్స్ గా వచ్చాక ఇండివిడ్యువల్ సోల్ అవుతుంది అన్నమాట అది. దేవుడి సృష్టితో మానవుడి సృష్టిని పోలిస్తే మహిమాన్వితమైన అద్భుతమైన దేవాలయాన్ని లేదా గొప్ప
గొప్ప వాస్తుశిల్పి నిర్మించిన భవనాన్ని లేదా చిన్న పిల్లలు లేక మొక్కలతో కట్టిన ఇంటితో పోల్చినట్లు ఉంటుంది అని చెప్తున్నారు. దేవుడి సృష్టితో మానవుడి సృష్టిని పోలిస్తే అదంట ఫ్రెండ్స్ తేడా. ఏమైనా అది సృష్టే. అది కూడా సృష్టే. మరి చిన్నపిల్లలు లేదా మొక్కలతో కట్టారనుకోండి, ఇల్లు కట్టారనుకోండి, ఇది నా ఇల్లు ఎంత ఆనందంగా చెప్తాను. నేను కట్టాను, నేను నిర్మించాను, నేను క్రియేట్ చేస్తానని, అది కూడా సృష్టే. ప్రతి మనిషి ఒక ప్రత్యేకమైన బీజం అవుతాడు. తక్కువ పరిణతి చెందిన వాటినే కాక జంతువులకు, కూరగాయలకు తక్కువ స్థితిలోని వాటికి సంబంధించిన బీజ కణాల నుంచి కేంద్రం వరకు ఎక్కువ పరిణతి చెందినవి చుట్టి ఉంటాయి. బాగా పరిణతి చెందినవాడు విజేత. మానవుల వారి క్రింది వర్గం వారి బీజ కణాలను చుట్టి ఉంటాడు. ఒక్క విజేత మాత్రమే మానవుల వారి క్రింది వర్గం వారి బీజ కణాలను చుట్టి ఉంటారు. ఇలా చుట్టి ఉన్నారు కాబట్టే అది లోపలికి బయటికి ఆ ఆటంకం లేకుండా అది ప్రవహిస్తుంది కాబట్టి, జీవ ప్రవాహం అనేది జరుగుతుంది కాబట్టి, ఈ చుట్టి ఉన్నప్పుడు అతనికి అవగాహన ఉంటుంది ఫ్రెండ్స్. విజేతకు మాత్రమే ఉంటుంది. మనిషిని చుట్టిన ఏ బీజకణం గ్రుడ్డు ప్రమాణమైన అతడి ద్విసూత్రాలైన కాల స్థల వైశాల్యాలను బట్టే కొలవబడుతుంది. ప్రమాణం అనేది కాలస్థల వైశాల్యాలను బట్టే కొలవబడుతుందంట ఫ్రెండ్స్. ఒక వ్యక్తి యొక్క కాల చైతన్యం చాలా స్వల్పం. పసితనం నుంచి ఈ ఘడియ వరకే అతని స్థలావధి. అంతే కదా మరి. పసితనం నుండి ఇక్కడ దాకా ఏదైతే ఉందో అదే స్థలావధి. కన్ను చూడగలిగినంత దూరమే కొంత అవధి. కన్ను ఎంతవరకు చూడగలుగుతుంది అంతవరకే ఉంటుంది. పురాతనమైన గతాన్ని, దూరంలో ఉన్న భవిష్యత్తుని అతడి కన్ను ఇంకా చూసిరాని ఎన్నో మైళ్ళ దూరాన్ని చుట్టుముడుతుంది అని చెప్తున్నారు. అందరికీ సమకూర్చబడే ఆహారం ఒకటే, కానీ వారు తినే సామర్థ్యం, అరిగించుకునే సామర్థ్యం మాత్రం ఒకటి కాదు ఫ్రెండ్స్. సమకూర్చబడే ఆహారం ఒకటే ఆహారం సమకూర్చబడింది. ఒకసారి వరలక్ష్మి మేడంని ఆ వరలక్ష్మి మేడం చెప్పింది వింటూ పత్రి సార్ ఏమన్నారంటే, మీరు ఏదైనా భలే ఎంత చక్కగా మీరు ఇవన్నీ చెప్తున్నారు మేడం అంటే, మీరిచ్చిందే కదా సార్ అని అన్నారు మేడం. పక్కనున్న ఆవిడ అన్నారు కదా, ఆవిడికి మీరు ఇచ్చారు కదా సార్ అని అంటే, సార్ అన్నారు కదా, నేను అందరికీ ఇస్తాను, అందుకోగలిగిన వాళ్ళకు అందుతుంది అని చెప్పారు సార్. అలాగే అందరికీ సమకూర్చబడే ఆహారం ఒక్కటే, కానీ వారు తినే సామర్థ్యం, అరిగించుకునే సామర్థ్యం మాత్రం ఒకటి కాదు. ఒకే కాలంలో, ఒకే స్థలంలో, ఒకే బీజ కణాన్ని, గ్రుడ్డుని పగలగొట్టుకుని రాలేదు వాళ్ళు. అందుకే కాల స్థల వ్యాకోచంలో ఇంతటి వ్యత్యాసం. ఏ ఇద్దరు ఒకే రకంగా కనిపించరు. ఎందుకు కనిపించరంటే ఒకే దాంట్లోంచి రాలేదు కాబట్టి. కాల స్థల వ్యాకోచం అనేది డిఫరెంట్ గా ఉంది కాబట్టి, ఇది తినే సామర్థ్యం, అరిగించుకునే సామర్థ్యం కూడా డిఫరెంట్ గా ఉందన్నమాట. మనుష్యులందరి ముందు సమృద్ధిగా పుష్కలంగా పరిచిన భోజనాల బల్ల నుంచి ఒకడు బంగారం అందాన్ని, నైర్మల్యాన్ని ఆరగిస్తాడు. అది ముందు వాడి చూపు, అతని చూపు దాని మీద పడుతుంది అనమాట. తృప్తి చెందుతాడు. అవి చూస్తేనే కడుపు నిండిపోతుంది. ఇంకా ఆహారం ఏమి తినకలేకుండానే కడుపు నిండిపోతుంది అనమాట. కొంతమంది చూడండి, బంగారం, నగలు, ఆస్తులు సంపాదించుకుంటే ఇంక వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు అన్నమాట ప్రపంచంలో. అలా ఉంటారు. మరొకడు బంగారాన్నే ఆరగిస్తాడు. అతడికి ఎప్పుడూ ఆకలిగానే ఉంటుంది. మరొకడు బంగారాన్నే తింటాడు. వీళ్ళేమో చూసి ఆ అందాన్ని, నైర్మల్యాన్ని, అబ్బా ఇది ఎంత అందంగా ఉంది, ఇది ఎంత నిర్మలంగా ఉంది అని తింటారు. ఇట్లా తృప్తి చెందుతారు వీళ్ళు. ఇంకొకళ్ళు ఏం చేస్తారంటే బంగారాన్ని ఆరగిస్తారు. తిన్నగా బంగారాన్నే తింటారు. అయినా కానీ అతనికి ఎప్పుడూ ఆకలి ఉంటుంది. ఈ చూసి తృప్తి పడిన వాళ్ళు, వీళ్ళు తృప్తి చెందినట్లుగా వీళ్ళకి తృప్తి ఉండదు. ఒక వేటగాడు ఒక దుప్పిని చూసినప్పుడు దాన్ని చంపి తినాలన్న ప్రేరణకి గురవుతాడంట ఫ్రెండ్స్. ఒక దుప్పిని చూసిన కవి, వేటగాడు ఎప్పుడూ కలగనని కాలానికి, స్థలానికి ఊహల రెక్కలపై వెళ్తాడు. ఒక కవికి, ఒక వేటగాడికి అంత తేడా ఉంటుంది ఫ్రెండ్స్.
షమాదంతో అదే ఆర్కులో ఉంటున్న మైకేయన్ అంతిమ స్వేచ్ఛ గురించి, కాల స్థల అవధుల గురించి, విముక్తి కలిగించే శిఖరం గురించి కలలు కంటుంటే, షమాదం బలంగా పొడవుగా ఉన్న కాల స్థితులనే మోకులతో జోక్యం కలిగించుకుంటూ తూలుతూ నడుస్తున్నాడు. షమాదంతో అదే ఆర్కులో ఉంటున్న మైకేయన్ అంతిమ స్వేచ్ఛ గురించి, కాల స్థల అవధుల గురించి, విముక్తి కలిగించే శిఖరం గురించి మైకేయన్ కలలు కంటున్నాడు ఒక పక్కన. అంటే ఒక పక్కన అదే ఆర్కులో ఒక పక్కన ఇది ఉంది, ఒక పక్కన అది ఉంది ఫ్రెండ్స్. ఉంటుంటే షమాదం మాత్రం బలంగా పొడవుగా ఉన్న కాల స్థితులనే మోకులతో, కాలం స్థితి అనే మోకులంటే ఏనుగులు కట్టేసే తాళ్ళు ఫ్రెండ్స్ అవి. ఆ మోకులతో రథాన్ని లాగుతూ ఉంటారు కదా దేవుడి రథాన్ని, అవి మోకులంటే జోక్యం కలిగించుకుంటూ తూలుతూ నడుస్తున్నాడు. మైకేయన్ షమాదం ఇద్దరు చాలా దగ్గరలో ఉన్న, నిజానికి వారిద్దరి మధ్య చాలా దూరం ఉంది కదా ఫ్రెండ్స్. మరి ఒకళ్ళు మోకులతో బంధనాల్లో ఉన్నారు, జోక్యం కలిగించుకుంటూ ఉన్నారు. ఇంకొకళ్ళు జోక్యం కలిగించుకోకుండా ఆ ఆ శిఖరం వైపు, అంతిమ స్వేచ్ఛ వైపు చూస్తున్నారు. మైకేయన్ షమాదంని తనలో ఇముడ్చుకున్నాడు, కానీ షమాదం మైకేయన్ని తనలో ఇముడ్చుకోలేడు. నోట్ దిస్ పాయింట్ ఫ్రెండ్స్. ఎక్కువగా వ్యాకోచించింది మాత్రమే తక్కువగా వ్యాకోచించిన దాన్ని ఇముడ్చుకోగలుగుతుంది. కాబట్టి మైకేయన్ షమాదంని అర్థం చేసుకోగలిగాడు, కానీ షమాదం మైకేయన్ని అర్థం చేసుకోలేడు. వీళ్ళంతా కూడా ఇంత చెప్తున్నా కానీ వినట్లేదు సార్, వాళ్ళు చెప్పేది అర్థం చేసుకోవట్లేదు సార్ అంటే, సార్ ఏం చెప్తారు? వాళ్ళంతే మేడం, వాళ్ళ స్థాయి అది, వాళ్ళ స్థితి అది అని చెప్తా ఉంటారు. ఎందుకని అంటే వాళ్ళు అర్థం చేసుకోలేరు. వాళ్ళు తక్కువ వ్యాకోచించిన వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్కువ వ్యాకోచించిన వాళ్ళని అర్థం చేసుకోలేరు. ఓ విజేత జీవితం ప్రతి మనిషి జీవితాన్ని ప్రతి ప్రక్క నుంచి తాకుతుంది ఫ్రెండ్స్. పత్రిసారి మనల్ని ఎన్ని వైపుల నుండి తాకారు ఫ్రెండ్స్. ఎంత జ్ఞానాన్ని ఎన్ని వైపుల నుండి మనకు అందించారు ఆయన. ఎందుకంటే అతడి జీవితంలో అందరి జీవితాలు ఇమర్చబడి ఉంటాయి. ఈ ఇప్పుడు ఇమాజిన్ ఫ్రెండ్స్, ఈ గుడ్లో ఈ గుడ్డు ఉందనుకోండి, ఇది అన్ని వైపులా కవర్ చేస్తుంది కదా, మరి అన్ని వైపుల నుండి స్పర్శిస్తుంది, స్పర్శించగలుగుతుంది. అతడి జీవితంలో అందరి జీవితాలు ఏమర్చబడి ఉంటాయి, కానీ ఏ విజేత జీవితాన్ని ఏ ఒక్కరు ఏ ప్రక్క నుంచి తాకలేరు. ఖాళీ ఉంది కదా మరి. ఏ విజేత జీవితాన్ని కూడా ఎవ్వరు కూడా ఏ పక్క నుంచి అయినా కానీ తాకలేరు. దీనికి దానికి మధ్యలో దూరం చాలా ఉంది. నిరాడంబరంగా ఉండే మనిషికి విజేత నిరాడంబరంగా కనిపిస్తాడు. బాగా పరిణతి చెందిన వాడికి ఓ విజేత పరిణతి చెందిన వాడిగా కనిపిస్తాడు. ఎలా చూస్తే అలా కనిపిస్తారు ఫ్రెండ్స్. వేరొక విజేత మాత్రమే అర్థం చేసుకోగల కొన్ని కోణాలు అతడిలో ఉంటాయి. ఇందాక చెప్పాను, ఒక బుద్ధుడు మాత్రమే ఇంకొక బుద్ధుడిని అర్థం చేసుకోగలడు, వినగలడు, అర్థం చేసుకోగలడు అని. అందుకే అతడి ఒంటరితనం ప్రపంచంలో ఉన్న తానే అందులోని వాడిగా అనుకోకపోవడం. అందుకే అతడు ఒంటరిగా ఉంటాడు. ఎందుకనంటే విజేత మాత్రమే అర్థం చేసుకోగల కొన్ని కోణాలు అతడిలో ఉంటాయి కాబట్టి అతడు అలోన్ గా ఉంటాడు. ప్రపంచంలో ఉన్న తానే అందులోని వాడిగా అనుకోవటం, ప్రపంచంతో నాకేం సంబంధం లేదు అన్నట్టు ఉంటాడు అనమాట. సూక్ష్మ దేవుడు బంధించబడడు. అది సూక్ష్మం కదా, ఎలా బంధించబడుతుంది? ఇంకా ఆకారం తీసుకోలేదు కదా. ఆకారం తీసుకుంటే బంధిస్తారు. కాల స్థల బంధనం నుంచి విముక్తి కోసం మనిషి వివేకంతో ప్రయత్నిస్తాడు. వివేకంతో ప్రయత్నం చేసే వాళ్ళే మనుషులు ఫ్రెండ్స్. క్రింది వర్గాల జీవులలో దానిని అంతర్బుద్ధి కౌశల్యం అంటారు. మామూలు మనుషుల్లో దానిని తర్కం అంటారు. ఉన్నత స్థితిలో ఉన్న మనుషుల్లో దానిని ముందుగా సూచించే అంతరాత్మ అంటారు, ఇంట్యూషన్. ఇవి అన్నీ కలిసినది, అంతకు మించినది అది. కొందరు దానికి సమయస్ఫూర్తితో పవిత్ర ఆత్మ అని పేరు పెట్టిన పేరు లేని శక్తి అది. దానిని మెద్ద పవిత్ర అవగాహన అంటాడు. కాలపు పెంపుని పగలకొట్టి స్థల హద్దులు దాటిన మనిషి మొదటి కొడుకు దేవుడి పుత్రుడని న్యాయంగా పిలువబడ్డాడు అని చెప్తున్నారు. అతడి దైవత్వం పట్ల, అతడి
అవగాహనని పవిత్ర ఆత్మ అన్నారు. కాలపు పెంకుని పగలగొట్టి స్థల హద్దులు దాటిన మనిషి మొదటి కొడుకు దేవుడి పుత్రుడని న్యాయంగా పిలువబడ్డాడు. అతడి దైవత్వం పట్ల అతడి అవగాహనని పవిత్ర ఆత్మ అన్నారు. మీరు కూడా దేవుడి పుత్రులే. మీలో కూడా పవిత్ర ఆత్మ తన పని చేసుకుంటూ ఉంది. అందరిలోనూ ఉంటుంది కదా ఫ్రెండ్స్. మరి అతడితో కలిసి పని చేయండి. ఇది చెయ్యాలి ఫ్రెండ్స్. మీరందరూ కూడా దేవుడి పుత్రులే. పత్రి సార్ ఏమన్నారు? నేను చెయ్యగలిగింది ఎవరైనా చేయగలరు అన్నారు. ఎవరికైనా సాధ్యమే అది. కానీ అక్కడ ఏం చేయాలి? ఇక్కడ అతడితో కలిసి పనిచేయండి. ఇక్కడ ఏం చేస్తున్నారు? ఈ దేవుడి పుత్రుడు ఏం చేస్తున్నాడు? అతనితో కలిసి పనిచేస్తున్నాడు. దేవుడితో కలిసి పనిచేస్తున్నాడు. అతడితో కలిసి పనిచేయండి. అతడికి విరుద్ధంగా ఎప్పుడూ చేయవద్దు అని చెప్తున్నారు. కాలం పెంకుని పగలగొట్టి స్థలం హద్దులు దాటే వరకు నేను దేవుడిని అని చెప్పకండి. ఇక్కడ ఒక నేను చిన్నప్పుడు అంటే నాకు 16 years అప్పుడు నేను ఒకటి విన్నాను ఫ్రెండ్స్, జీసస్ క్రైస్ట్ గురించి. ఆయన ముందుగా ఏం చెప్పారంటే, నేను దేవుడు దూతను అని చెప్పారంట. తర్వాత నేను దేవుడి కొడుకుని అని చెప్పారంట. తర్వాత నేనే దేవుడిని అని చెప్పారంట. తేడా ఏంటి ఈ మూడింటికి? అంటే దేవుడి దూతను అంటే సందేశాన్ని అందుకోగలిగిన వాడు, దేవుడి కొడుకుని అంటే కాలం పెంకుని పగలగొట్టి స్థలాల హద్దులు దాటేశాడనమాట అక్కడ. తర్వాత దేవుడు అని ఎప్పుడు చెప్తారంటే, కాలం పెంకుని పగలగొట్టి స్థలం హద్దులు దాటే వరకు నేను దేవుడిని అని చెప్పకండి. అక్కడ తెలుస్తుంది మనలోని దైవత్వం అనేది, అక్కడ స్పర్శిస్తాం ఫ్రెండ్స్. పత్రిజీ ఆ శ్వాస మీద ధ్యాస అనేది ఎందుకు ఇచ్చారు? శ్వాస మీద ధ్యాస అనేది ఎప్పుడు కూడా బియాండ్ టైం అండ్ బియాండ్ ప్లేస్ కి తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. అది అక్కడ మనం మనలో ఉన్నటువంటి ఆ దైవాన్ని స్పర్శిస్తాం ఫ్రెండ్స్. అప్పుడు మనకు అర్థమవుతుంది నేను దైవాన్ని కాబట్టి దైవంలా బిహేవ్ చెయ్యాలి అనేది మనకు అక్కడ తెలుస్తుంది ఫ్రెండ్స్. లేకపోతే అది ఆ హద్దులు దాటేదాకా నేను దేవుణ్ణి అని చెప్పా అంటే ఇక్కడ ఏమవుతుంది? అది జరగకపోతే ముందే చెప్పేసా అంటే గాని గర్వం, పనికిమాలిన ఆలోచనలు మీ హృదయాలను కలుషితం చేస్తాయి. స్థాయి దాటితే గాని ఆ అది అంగీకారం చెప్పటం అనేది, ఎక్స్ప్రెస్ చేయటం అనేది చేసినప్పుడు అప్పుడు హృదయం ఇవి ఉండవు. కాబట్టి గర్వం, పనికిమాలిన ఆలోచనలు అక్కడ ఉండవు. ఎందుకంటే దేవుడితో కలిసి కదా మనం పని చేస్తున్నాం. మరి ఇవేమీ ఉండవు కాబట్టి హృదయం నిర్మలంగా ఉంటుంది. ఇవి లేకపోతే ముందే చెప్తే గాని ఈ రెండు వచ్చేసి హృదయాలను కలుషితం చేస్తాయి అని చెప్తున్నారు. పరిశుద్ధ ఆత్మ పనికి విరుద్ధంగా చేస్తూ చాలా మంది వారి అంతిమ విముక్తిని వాయిదా వేసుకుంటున్నారు. సార్ ఏమనేవాళ్ళు ఫ్రెండ్స్? తొందర ఏముందయ్యా, ఇది స్పిరిచువాలిటీ, ఇది ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికతలో తొందర తగదు. ఈ రోజు కాకపోతే రేపు, ఈ జన్మ కాకపోతే ఇంకొక జన్మ. ఎందుకని? వాళ్ళు వాయిదా వేసుకుంటున్నారని ఆయనకు అర్థమైంది కాబట్టి, తెలిసింది కాబట్టి ఆయన ఆ మాట అన్నారు. కానీ మనం వాయిదా వేసుకుంటున్నామని, మనమే వాయిదా వేసుకుంటున్నామని మనకు తెలియాలి కదా ఫ్రెండ్స్. ఆయన చెప్తున్నారు మీరే వాయిదా వేసుకుంటున్నారు అని చెప్తున్నారు చెప్పకుండానే. సూచిస్తున్నారు కానీ మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ అక్కడ. అందుకే మనం దీన్ని వాయిదా వేయకూడదు ఫ్రెండ్స్. ఏది? దైవంతో కలిసి పనిచేయటాన్ని మనం వాయిదా వేయకూడదు. మన అంతరాత్మని వినడాన్ని మనం వాయిదా వేయకూడదు. అప్పుడు అంతిమ విముక్తే వాయిదా పడిపోతుందంట ఫ్రెండ్స్. అబ్బో! కాలాన్ని జయించాలంటే కాలాన్ని కాలంతో ఎదిరించాలి. స్థలాన్ని జయించాలంటే స్థలం తినేలా చేయాలి. ఏ ఒక్క దానికి అతిధేయుడిగా ఉన్నా రెండింటికి బందీలుగా అవ్వడమే. కాలం, స్థలం, నేను ఈ కాలంలో ఉన్నాను, నేను ఈ స్థలంలో ఉన్నాను అనేది అక్కడే ఉంటే కానీ ఇక్కడ తప్ప నేను ఇంకా ఎక్కడా ఉండలేను, ఈ కాలంలో తప్ప నేను ఇంకా ఎక్కడా ఉండలేను అని అంటే కానీ దానికి మనం బందీ అయిపోతాం ఫ్రెండ్స్. మంచి చెడుల వికృత చేష్టలకు జామీనుగా ఉండడమే అవుతుంది. అక్కడ మంచి చెడ్డ తప్ప ఆ వికృత చేష్ట తప్ప ఇంకేం ఉండదంట ఫ్రెండ్స్. దానికి జామీన్. జామీన్ అంటే ఏంటి? జామీన్ ఇచ్చారు అంటారు, బెయిల్ జామీన్ ఇచ్చారంట అంటే అది కొంత టైము అంతే, తర్వాత మళ్ళీ వెళ్ళాలి, దాంట్లోకే వెళ్ళాలి.
తమ విధిని తెలుసుకుని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోరు. విధి అంటే ఇక్కడ ఇందాక ఏం చెప్పారు? ఇక్కడ చెప్పారు కదా ఫ్రెండ్స్. తమ విధిని తెలుసుకుని దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఒక్క అడుగు కూడా వృధాగా వేయరు. ఆ విధంగా వచ్చింది జీవిత కాలంలోనే యుగాల చరిత్రలను మననం చేసుకోవచ్చు. పత్రిసారి ఏం చెప్పేవాళ్ళు? ఈ జన్మనే ఆఖరి జన్మగా చేసుకోవాలి. చేసుకోవాలి అంటే ఎన్నోసార్లు మనం మరణించాలి, పుట్టాలి, మరణించాలి, జన్మించాలి, మరణించాలి, జన్మించాలి. ఇక్కడే అయిపోవాలి. అంటే అనేక మార్పులు చెందుతూ అనేక రకాలుగా మనం వ్యాకోచిస్తూ ఈ జన్మని ఆఖరి జన్మగా చేసుకోవాలనేది ఆయన చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. తమ విధిని ఎప్పుడైతే తెలుసుకుంటాం, మన విధిని తెలుసుకుంటామో దానికోసం పనిచేయాలని తప్పించేవారు క్షణమైన కాలాన్ని వ్యర్థం చేసుకోరు. ఒక్క అడుగు కూడా వృధాగా వేయరు. ఆ విధంగా ఓ చిన్ని జీవిత కాలంలోనే యుగాల చరిత్రలను మననం చేయవచ్చు. అద్భుతమైన సువిశాల చరాచర విశ్వంలో లోకాలను చుట్టి రావచ్చు అని చెప్తారు. మరి మనం ఇక్కడ కళ్ళు మూసుకుని కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి చేసేది ఏంటి? ఇక్కడ కూర్చునే కదా లోకాలను చుట్టి వస్తున్నాం మనం. తరువాత మళ్ళీ చిన్ని బీజ కణంలోకి వెళ్ళడానికి ఇక చావు కోసం ఎదురు చూడరు. అంటే మళ్ళీ జన్మ కోసం మనం ఇంకా ఉమ్, ఎదురు చూడమన్నమాట. ఆ చిన్ని బీజ కణంలోకి అంటే మళ్ళీ జన్మించడానికి మనం ఎదురు చూడం. ఎందుకంటే ఇక్కడే ఇందులోనే అయిపోతుంది కదా. అనేక గ్రొడ్ల పెంకులను ఒకేసారి పగలగొట్టడానికి ఒక్క జీవితమే సాయం చేయగలదని వారు నమ్ముతారు. ఎందుకంటే విధిని నమ్మిన వారు, తెలుసుకున్న వారు. అయితే కాలస్థలాలకు మీ మీద అధికారం లేకుండా ఉండడానికి మీరు అన్నింటి మీద యాజమాన్యం, అధికారం వదులుకోవాలి. ప్రతి అక్షరంలోనూ అక్షరంలోను ప్రతి బొట్టులోనూ నాకు దీంట్లో పత్రిస్తారు కనిపిస్తారు ఫ్రెండ్స్. ఆయన ఎప్పుడు కూడా దేని మీద కానీ ఎవరి మీద కానీ యాజమాన్యం కానీ ఆధిపత్యం కానీ అధికారం కానీ ఆయన ఉండనివ్వలేదు ఫ్రెండ్స్. ఇలా వదిలేసేవాళ్ళు. ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని అక్కడికక్కడ ఉపయోగించేవాళ్ళు, అక్కడ వదిలేసేవాళ్ళు. ఏదైనా ఆయనకి ఇస్తే ఆఖరికి తనకు లభించినటువంటి అవార్డులతో సహా ఈ బహుమానం ఇక్కడున్న అందరిది అని చెప్పి పంచి పారేశారు. అంతేగాని ఆయన దాన్ని హక్కుగా ఫీల్ అవ్వలేదు. ఎంత ఎక్కువ కలిగి ఉంటే అంత ఎక్కువ వాటి అధీనంలో ఉంటారు. నాది అనేది ఎంత ఎక్కువగా కలిగి ఉంటే అంత ఎక్కువ దాని అధీనంలో ఉంటాం ఫ్రెండ్స్. ఎంత తక్కువ కలిగి ఉంటే అంత తక్కువ వాటి అధీనంలో కలిగి ఉంటారు అని చెప్తున్నారు. అధీనంలో ఉంటారు అని చెప్తున్నారు. మీ నమ్మకం, మీ ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం మీ తపన తప్ప మిగిలిన అన్నింటినీ వదిలించుకోండి. ఎంత అద్భుతమైన సూచన ఫ్రెండ్స్ ఇది. మీ నమ్మకం, మీ ప్రేమ, మీ పవిత్ర అవగాహన ద్వారా మీ ముక్తి కోసం మీ తపన తప్ప మిగిలిన అన్నింటినీ వదిలించుకోండి. నేను నాది అనేది ఈ శరీరం పత్రిసారి చెప్పేవాళ్ళు, నేను ఈ శరీరాన్నే కాదు అని చెప్పేవాళ్ళు. ఆ శరీరం నరకం పడుతున్నా కూడా ఎవరైనా ఆయన్ని ఎలా నొప్పిగా ఉందా సార్, ఎలా ఉందని అడిగితే నేను బ్రహ్మాండంగా ఉన్నాను, నేను ఈ శరీరానికి కాదు అని చెప్పేవాళ్ళు. ఆయన ముఖం మీద స్వచ్ఛమైన నవ్వు కనిపించేది, ఎంతో వెలిగిపోతూ కనిపించేది ఆ ముఖం. ఎక్కడ ఆ ముఖంలో బాధ అనేది కనిపించేది కాదు. అంటే ఈ శరీరం మీద యాజమాన్యాన్ని, అధికారాన్ని కూడా ఆయన వదిలేశారు. ఇప్పుడు మనకేం కావాలి ఫ్రెండ్స్? నమ్మకం, ప్రేమ, పవిత్ర అవగాహన ద్వారా మీ విముక్తి కోసం తపన, ఇవి మాత్రమే మనకు కావాలి ఫ్రెండ్స్. మిగిలినవేవి మనకి అవసరం లేదు. ఇంత సూటిగా సత్యాన్ని చెప్పగలిగిన గ్రంథం నాకు ఇంకొకటి కనిపించలేదు ఫ్రెండ్స్, నేను చదివిన వాటిల్లో. మరి ఇంత సూటిగా సత్యాన్ని చెప్పగలిగిన గురువు, ఆది గురువు బ్రహ్మర్షి పత్రిజీ తప్ప అనంత విశ్వంలో ఇంకా ఎవరు లేరు ఫ్రెండ్స్. ఒక మాస్టర్గా, ఆయన గురించి తెలిసినటువంటి మాస్టర్గా నా అనుభవం ఫ్రెండ్స్ అది. మరి ఇంత అద్భుతమైన గ్రంథంలో మాతృబీజం గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మనం అసలు మన ప్రయాణం ఎక్కడ మొదలవుతుంది, ఎక్కడ అన్లిమిటెడ్గా ఎలా
అది వ్యాకోచిస్తుంది అనేది మనం తెలుసుకున్నాం ఫ్రెండ్స్. మరి నెక్స్ట్ చాప్టర్లో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే వేముడి వైపు పయనంలో కొన్ని జ్ఞాన కణికలు అనే దాని గురించి మనం తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఇంతటితో ఈ అధ్యాయం ముగిసింది ఫ్రెండ్స్. ఈ రోజు నాకు ఎంత హ్యాపీగా ఉందంటే నేను ఆ మూల బీజ కణంలోకి ఆ చేరుకుని దాన్ని స్పర్శించి ఆ దైవాన్ని స్పర్శించి తిరిగి బయటికి వస్తున్నప్పుడు మనం అతి స్వచ్ఛమైన దాన్ని ఒక పసిబిడ్డని ఇలా పట్టుకున్నాం అనుకోండి, ఎంత గొప్ప ఆనందం మనకు లభిస్తుంది. అంత ఆనందంగా నాకు ఈ రోజు ఉంది ఫ్రెండ్స్. ఈ ఆనందాన్ని మీతో పంచుకోవడం అనేది నా ఒక మహాభాగ్యం. మరి తిరిగి మనం వచ్చే ఎపిసోడ్లో కలుసుకునే వరకు సెలవు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.